వెల్కమ్ టు మిర్చి సార్. థ్యాంక్ యూ. అండ్ మిమ్మల్ని ఫస్ట్ క్వశ్చన్ ఒకటి అడుగుతా, తర్వాత మన డైరెక్టర్ గారిని మ్యూజిక్ డైరెక్టర్తో కూడా మాట్లాడతాను. ప్లీజ్. అంటే నాకు తెలిసి మేము వారానికి ఒక డిఫరెంట్ ఫుడ్ టేస్ట్ చేస్తూ ఉంటాం, నెలకోసారి డిఫరెంట్ డ్రెస్సెస్ ట్రై చేస్తూ ఉంటాం. మీరు సినిమాకి డిఫరెంట్ స్టోరీస్ ఎలా తీసుకొస్తున్నారు? హౌ సీరియస్లీ? అంటే నేను ఇప్పుడు మన టాలీవుడ్ లో అందరు హీరోలు మూవీస్ చేస్తుంటారు, బట్ మీ స్టోరీస్ ఏ హీరో రిపీట్ చేయరు, మీరైతే అసలే రిపీట్ చేయరు. ఎలా? హౌ? ఐమ్ జస్ట్ లక్కీ, ఫార్చునేట్ మేబీ. అంటే అంటే మనకేంటంటే ఒక ఫిల్మ్ ఉందంటే యాక్షన్ డ్రామా అని ఉన్నా సరే, ఒట్టి యాక్షన్ అనే కాకుండా వేరే అన్నీ ఉంటాయి. యూ హ్యావ్ ఆల్ ద కొద్ది లవ్ స్టోరీ ఉంటుంది, కొద్దిగా దిస్ యూ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫన్, కానీ అట్లాంటి సినిమాలు ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే జానర్కి సంబంధం లేకపోయినా యూ హ్యావ్ ఆల్ దీస్ ఎలిమెంట్స్. కాబట్టి సమ్ రైటర్ సమ్ డైరెక్టర్ నోటీసింగ్ దట్ ఒక చిన్న సీను, అండ్ దే కమ్ అప్ విత్ దోస్ ఐడియాస్ ఆఫ్ ఓకే ఇలా కూడా చేయగలుగుతాడు ఇతను అని చెప్పి. సో ఐ స్టిల్ రిమెంబర్ మీరు చెప్తుంటే శ్రమతకు మని చూసి నాకు సమ్మోహనం వచ్చింది. సో ఇట్ వాస్ చిన్న దీనిలో దానివల్ల కూడా వస్తున్నాయి స్క్రిప్ట్స్. ఇట్స్ నాట్ లైక్ నేను రాయట్లేదు. లేదు, బట్ మీరు సో లక్కీ ఏంటంటే ఒక హీరోకి సేమ్ అదే ఏదైనా లవ్ స్టోరీస్ పడుతూ ఉంటాయి, లేదా యాక్షన్ మూవీస్ వస్తుంటాయి. మీరు మాత్రం మంచి అన్ని మిక్స్, ఉగాది పచ్చలాగా అన్ని టేస్ట్ చేస్తున్నారు, అన్ని రకాల సినిమాలు ఇస్తున్నారు మాకు. సో ఐమ్ జస్ట్ లక్కీ, ఫార్చునేట్ అని చెప్పాలంతే. ఎస్, అండ్ హరోం హరా అంటూ మా ముందుకి ఇంకొక స్పెషల్ మూవీ రాబోతుంది. ఏమంటారంటే యాక్షన్ మూవీ, అండ్ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. అంతకంటే ముందు డైరెక్టర్ గారితో మాట్లాడదాం. వెల్కమ్ టు మిర్చి సార్. హాయ్, థ్యాంక్ యూ. జ్ఞాన్ సాగర్ గారు, మీరు చెప్పండి ఏం చేయబోతున్నారు? అంటే హీరోతో ఏమేం చేయించారు అసలు? నేను ఆల్రెడీ చెప్పాను, మాస్ సంభవం. ఎస్. ఇంకేంటి ఇది డైలాగ్ ఉంది లాస్ట్ కి? ఇంకేం లేదు, చేసేదే. ఇంకేం చెప్పేదేం లేదు, చేసేదే. సూపర్. అండ్ ఇందులో అంటే క్యారెక్టర్ సుబ్రహ్మణ్యం, రైట్? సుబ్బు అని పిలుస్తారా? నో, అంతే, సుబ్రహ్మణ్యం. ఓకే, సుబ్రహ్మణ్యం అనే ఒక క్యారెక్టర్ ని డిజైన్ చేసుకున్నప్పుడు ఎలా అనిపించింది? అండ్ సుధీర్ బాబు గారిని ఎలా స్కెచ్ చేశారు దాంట్లో? మామూలుగానే సుబ్రహ్మణ్యం అనే క్యారెక్టర్ అది ఐడియా వచ్చినప్పుడే జీరో టు హీరో అయ్యే క్యారెక్టర్, లైక్ మామూలు మనిషి పవర్ఫుల్ గా ఎలా వచ్చాడు అనేది. సో ఎప్పుడైతే సుధీర్ గారిని అప్రోచ్ అయ్యామో అది సుబ్రహ్మణ్యం అయ్యాడు. చెప్పేటప్పుడు కొంచెం వేరియేషన్ వచ్చినట్టుంది. అదే ఆ వేరియేషన్ చెప్తున్నా. అదే. సో డెఫినెట్ గా ఇది జనాలకి నేను ఫస్ట్ నుంచి ప్రామిస్ చేసినట్టు ఇది మామూలు మాస్ సంభవం కాదు, సుధీర్ బాబు మాస్ సంభవం. ఎస్, మాస్ అండ్ యాక్షన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతోంది. అండ్ ఒక సినిమాకి ఎంత యాక్షన్ ఉన్నా దాంతోపాటు కొంచెం బీజిఎం ఇరగదీస్తేనే వచ్చేస్తుంది. అండ్ మీరు చెప్పండి సార్, చైతన్ గారు, ఎలా ఉండబోతే ఆ బీజిఎం ఎలా అంటే ఏమన్నా అంటే మంచి రెడ్ బుల్ దాగి కొట్టారా? ఎట్లా కొట్టారు మ్యూజిక్? బేసిక్ గా నాకు కిక్ ఇచ్చింది మూవీ విజువల్స్ అండ్ డైరెక్షన్ ఫ్లో, సుధీర్ బాబు యాక్టింగ్, ఎవ్రీథింగ్ ఎక్స్ట్రాడినరీగా పోర్ట్రే చేసే ప్రాసెస్లోనే మ్యూజిక్ అనేది వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్లో ఉండబోతుంది. కానీ బట్ మూవీ అంతా డెఫినెట్లీ స్టాండ్ అవుట్ అవుతుంది. అసలు థియేటర్స్లో జనాలు అయితే సూపర్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయబోతున్నారు. అదే, మళ్ళీ అందరూ ఒకసారి ఇట్లా కాలర్ ఎగరైపోతున్నారు అని చెప్పారు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్ అనమాట. అండ్ ఇందులో సాంగ్స్ మంచి మెలోడీ సాంగ్స్ ఉన్నాయి, అండ్ బీజిఎం ఉంది. సో మీకు బాగా నచ్చింది ఏంటి? ఏది అంటే మంచి బీజిఎం ఇచ్చినప్పుడు మీకు హై వచ్చిందా, లేకపోతే రొమాంటిక్ సాంగ్? బీజిఎం ఇచ్చినప్పుడే హై వచ్చింది. ఎందుకంటే సుధీర్ బాబు గారు పోర్ట్రే అయిన ప్రాసెస్ కానీ, అసలు ఆ డైనమిక్ ప్రెజెన్స్ కానీ, జ్ఞాన్ సాగర్ గారు ఎలివేషన్ వైబ్, అసలు ఇందులో ప్రతి సెకండ్ ప్రతి 5 మినిట్స్కి మంచి గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ ఉంటాయి షో షార్ట్గా. సో అలాంటి ఎక్స్పీరియన్స్కి మ్యూజికాలిటీ చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ ఆ ఎక్స్పీరియన్స్ని డబల్ చేయాలి, ఎందుకంటే లార్జర్ దెన్ లైఫ్ ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టరైజేషన్ ఇది. సో మ్యూజిక్ అనేది చాలా రెస్పాన్సిబుల్గా తీసుకోవాల్సిన జాబ్. సో నన్ను నమ్మారు డెఫినెట్లీ, అది నేను ఎంత ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేశాను. అండ్ ఆడియన్స్ కూడా ట్రైలర్స్ అండ్ అన్ని ఎలిమెంట్స్లో ఎంజాయ్ చేస్తున్నారు. మీరు అన్నట్టు కరెక్ట్ 100% ఇచ్చేసారు మీరు. ఇంకా మేము చూసేసుకుంటాం, మీరు ఇచ్చేసారు కదా, మేము చూసుకుంటాం ఇంకా. అండ్ సుధీర్ బాబు గారు చెప్పండి, ఆ గన్ను తయారు చేయడం ఏంటి? ఎవరు పట్టుకొచ్చారు? ఏమన్నా రిటర్న్ లో ఏం తీసుకురాలే కదా నా కోసం గిఫ్ట్స్, గన్ను లాంటివి? డమ్మీ గన్ లాంటివి ఒకసారి చెక్ చేద్దాం. చేతులు ఇట్లా మళ్ళీ బుల్లెట్లు కూడా ఏమైనా పట్టుకొచ్చారా? అవునా? ఓకే. అండ్ ఈ మూవీలో మాలవిక తోటి ఎలా అనిపిస్తుంది యాక్టింగ్? షీస్ డన్ ఎ టెరిఫిక్ జాబ్. అంటే మనకు హిందీ వాళ్ళతో వర్క్ చేసినప్పుడు కొద్దిగా కష్టంగా ఉంటుంది జనరల్గా, బట్ తను చాలా చక్కగా చేసింది. ఇట్స్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ రోల్ అండ్ వెరీ ఫార్చునేట్ ఫర్ ఆల్సో టు గెట్ దిస్ అండ్ టు పుల్ ఆఫ్ లైక్ దిస్. షీస్ గాట్ సమ్ ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్, కొన్ని హౌ టు అంటే మనకంటే
మామూలుగా మన విజయవాడ తెలుగు మాట్లాడతాం, ఉన్నట్టు కుప్పం స్లాంగ్లో మాట్లాడాలంటే కొద్దిగా కష్టపడదు. సో తనకి ఏంటంటే మేము ఫస్ట్లో అనుకున్నాం అసలు చేస్తుందా చేయలేదా ఆ టైప్లో అనుకున్నాం, కానీ ఆమెకేంటి ఏ తెలుగైనా ఒకటే కదా, న్యూవే కదా, ఏ లాంగ్వేజ్ కొత్త కాబట్టి. సో బట్ ప్రిపరేషన్ వాజ్ రియల్ ఇంట్రెస్టింగ్. బాగా నేర్చుకొని వచ్చేది డైలాగ్స్ అన్ని కూడా. కొన్నిసార్లు నేర్చుకున్నప్పుడు కూడా భలే మేనేజ్ చేసేది. దట్స్ సంథింగ్. నేను ఒకవేళ వేరే లాంగ్వేజ్ అన్న స్పానిష్ ఇంగ్లీష్ అట్లాంటివి ట్రై చేస్తున్నప్పుడు నేను కూడా అట్లాంటివి అప్లై చేస్తాను. కొన్ని టిప్స్ తీసేసుకున్నారా, ఆల్రెడీ పాయింట్స్ క్యాచ్ చేసారా? ఓకే. అండ్ మూవీ హరం హరలో లొకేషన్స్ ఎంత బాగున్నాయి నాకు చూసినప్పుడు, అబ్బా ఒక్కసారి నాటు పోయి వస్తే బాగుండు. చెట్లు, ఆ వాతావరణం, ఆ వర్షం, అంటే అంత అందంగా చూపించిన నేచర్ ని మీరు మారంగానే మొత్తం చేంజ్ అయిపోయింది. అంటే ఆ సీరియస్ లుక్, ఆ వర్షం, ఆ ఫైట్ సీన్, అవన్నీ మొత్తం సాగర్ గారు అయినా ప్లాన్ చేసింది. టోటల్ గా మొత్తాన్ని ఈ పాపానికి లేకపోతే పుణ్యానికి అన్నిటికీ తండ్రి ఆయన. అంతా మీరే చేశారు అంటారా? ఇట్స్ బెటర్ హీ సేస్ దిస్. ఎస్ చెప్పండి సార్. అంటే ఒక మంచిగా, అంటే అమాయకంగా ఉన్నప్పుడు నాకు ఆయన వెనకాలన్న పల్లెటూరు కూడా అందంగా కనిపించింది. ఈయన సీరియస్ గా ఒక పవర్ రాగానే వెనకాల ఉన్న నేచర్ కూడా చేంజ్ అయిపోయింది. నాకు అలా కనిపించింది. అంటే కేజీఎఫ్ లో నేను చూసినట్టు ఎక్కడో అలా అలా కొట్టింది ఆ ఎలివేషన్ గానీ. అది మీకు ఏమైనా ఇంపాక్ట్ అనిపించిందా కేజీఎఫ్ ది? కేజీఎఫ్ నాకు ఇంపాక్ట్ ఏం లేదు, ఎందుకంటే కథ అనుకున్నప్పుడే మేము కొంచెం డార్క్ ఇంటెన్సిటీ అలా అనుకున్నాం. సో మీకు అనిపించినట్టు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు గుడికి వెళ్తారుగా, గుడికి వెళ్ళినప్పుడు గర్భగుడి ఎలా ఉంటది? కొంచెం చీకటిగా. ఎందుకు? యూ హావ్ టు ఫీల్ దట్ ఇంటెన్సిటీ ఆఫ్ ద గాడ్. ఇక్కడ సుబ్రహ్మణ్యం దేవుడు లాగా, అందుకే ఇలా పట్టుకొని, అందుకనే కొంచెం ఇంటెన్సిటీ కనిపించాలి, అందుకనే కాంట్రాస్ట్ లైటింగ్. అదే నేను అనుకున్నాను. అంటే అది జస్ట్ మ్యూజిక్ యాడ్ అయింది, ఆ ఎలివేషన్ ఉంది, మీరు అన్నట్టు లైటింగ్, ప్రకృతే సహకరించింది హరం హరాకి. నేను ఇప్పుడు మీరు అంటున్నారు వర్షం బాగుంది, అది బాగుంది. సుధీర్ గారు చేశారు రియల్ రైన్ లో 25 days చెప్తున్నాను, రోజు వర్షం. నాకు తెలిసి ఏ యాక్టర్ కూడా ఎస్ చెప్పరు ఈ విషయానికి. నేను గర్వంగా చెప్తున్నా, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై హీరో. అండ్ సార్ ఫిట్నెస్ అలా ఉంది కాబట్టి సుధీర్ బాబు గారి అట్లా సెట్ అయిపోయింది. ఫిట్నెస్ కాదు, అంటే డెడికేషన్ ఒకటి. ఏంటంటే సినిమా ఇప్పుడు బస్ స్టాప్ మీద కూర్చోబెట్టి హై వోల్టేజ్ వైర్స్ పైన ఉంటే హీరో ఏమంటారు, ఎందుకురా నాకు ఇది అంటారు. డూపుడు పెట్టేయండి బెటర్. అసలు అతో పాటు మేము వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్స్ షూట్ చేసాం. అక్కడికి బయలుదేరాలంటే ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలి, 4 స్టార్ట్ అవ్వాలి. రీచ్ అవ్వడానికి ఒక 2.5-3 hours పడుతుంది. ఆ టైంలో కూడా కుండపోత వర్షంలో బయలుదేరినప్పుడు కూడా ఏ క్వశ్చన్స్ అడగలేదు సుధీర్ గారు. సో నేను వెరీ ఫార్చునేట్, నాకు సుధీర్ గారు లాంటి హీరో ఈ సినిమాకి దొరకడం. సెకండ్ సినిమా ఐ డోంట్ నో, లైక్ నేను తర్వాత ఇంత కంఫర్ట్ ఫీల్ అవుతాను లేదు నాకు తెలియదు, బట్ ఇదైతే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు. అండ్ గన్నులు తిప్పడం ఎలా అనిపించింది? అంటే ఆల్రెడీ మీరు మూవీస్ లో వేసారు, ఇందులో అయితే ఎక్కువ గన్స్ ట్రై చేసినట్టు అనిపించింది. రకరకాల గన్స్ ఉంటాయండి, కొద్ది చిన్నది, పొట్టుది, లావుది, రకరకాల పేర్లు కూడా పెట్టినట్టున్నారు. అమితాబ్ బచ్చన్ గన్. అంటే బేసిక్గా ఏంటంటే ఇప్పుడు గన్నులు తయారు చేసి ఎక్కడ తయారు చేస్తారంటే ఫ్యాక్టరీలో తయారవదు. సో తను నేర్చుకొని ఒక ఇంట్లో, ఐ మీన్ ఒక మన పక్కింటోడు కానీ మా ఇంటి కుర్రోడు తయారు చేసినప్పుడు ఎలా తయారు చేస్తాడు, సో అట్లాగా ఉంటాయి అనమాట. హోమ్ మేడ్ గన్స్ అనమాట ఇవి. సో దానికి పేర్లు కూడా తనే పెడతాడు. సో ఎందుకంటే అదే గన్ని తీసుకెళ్లి మార్కెట్లో అమ్మాలి. సో అందరికి అర్థమయ్యే పేర్లు, అందరికి ఇప్పుడు గుర్తుండే పేర్లు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ అనగానే పొడుగ్గా ఉంటుంది అనమాట. అదే ఇప్పుడు ఎన్టీఆర్ గారు కొద్ది ఎల్లో టింట్ ఉంటుంది హ్యాండిల్ కి, అది. సో అట్లాగా కొద్దిగా మనకి ఆ పెద్ద సూపర్ స్టార్స్ గా గుర్తొచ్చేట్టుగా ఉంటాయి గన్స్. సో అట్లా నేమ్ చేసి అమ్మడం జరిగింది. అక్కడ కొన్ని ఇంకో వేరే పేర్లు ఉంటాయి, మీరు సినిమాలో చూస్తే కొద్దిగా ఇంకా ఇంట్రెస్టింగ్ గా. అంటే మేము టిఫిన్స్ లో డిఫరెంట్ పేర్లు వింటాము. ఏంటి మన పెద్ద దోశను ఒకలాగా పేర్లు పెడుతూ ఉంటాం, ఏంటి 70mm దోశ అని అలా. సో ఇందులో గన్లకు పేర్లు పెట్టారు మీరు. అవును, బికాస్ అంటే బేసికల్ ఏంటంటే ఫ్యాక్టరీలో తయారైనప్పుడు ఏంటంటే అన్ని నెంబర్లు ఉంటాయి, ఎవరో కనుక్కున్నారు, సో దానికి నెంబర్లు పెడతారు వాళ్ళ పేర్ల మీద. AK-47 ఆ టైప్లో అలా వస్తుంది. వీడికి అంత నాలెడ్జ్ లేదు. వీడు మామూలుగా ఏంటంటే ఒక కాలేజ్లో ఒక ల్యాబ్లో పనిచేసేవాడు. వీడు అలాంటి ఒక ఐ మీన్ పుస్తకాలు చదివి నేర్చుకుంటే ఎలా చేస్తాడు, సో ఆ టైప్ ఆఫ్ నాలెడ్జ్తో చేసింది అనమాట. ప్రాపర్గా ఇలా పెట్టి ఇలా పేర్లు పెట్టి ఈజీ టు ప్రొనౌన్సియేషన్ అలా ఏం లేదు. సింపుల్ గా మనలాగా ఇంట్లో వంటలు చేసేసి కొత్త పేర్లు పెడతాం కదా, అట్లా వాళ్ళు కూడా గన్నులు తయారు చేసేసి పేర్లు పెట్టేశారు. కానీ ఇలాంటి ఒక మంచి ఇన్నోసెంట్ గా కనిపించే అబ్బాయికి గన్ ఇస్తే ఏం చేస్తాడు? ఏదో చేసేసాడు అంతేనా? మూవీలోనా? అది మీరు సినిమా చూడాలండి, ఏంటి అనేది, ఎందుకు చేశాను, ఎట్లా చేశాను, మంచిదా కాదా, తప్ప కరెక్టా, ఇవన్నీ కూడా మీ సినిమాలో. అండ్ అది అంటే ఒక తిరుగుబాటు మొదలైందని అనిపించింది మూవీలో.
హీరో నుంచి అదేంటో మేము మూవీ చూసాక డిసైడ్ అవుతాం. అండ్ సునీల్ గారితో వర్కింగ్ ఎలా అనిపించింది? మీ పక్కనే ఉన్నారు మంచిగా. సునీల్ గారు ఇస్ ఫ్యాంటాస్టిక్ యాక్టర్ అండి. అంటే మనకి మన ఎదురుగా ఇంకో మంచి యాక్టర్ ఉన్నప్పుడు సీన్స్ కూడా చాలా బాగా వస్తాయి. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ బ్యాక్ బోన్. ఇప్పుడు సుబ్రహ్మణ్యం క్యారెక్టర్కి ఆయన ఒక బ్యాక్ బోన్, పళని ఆయన పేరు. ఆయన పేర్లు పెట్టింది కూడా అలాగే పెట్టారు. ఇప్పుడు నా సుబ్రహ్మణ్యం అయితే తన పేరు పళనిస్వామి. అంటే జనరల్గా పళని కొండ మీద సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు, ఆ రెఫరెన్స్ పెట్టింది కదా. సో అట్లా, సో ఇట్స్ చాలా మీటీ రోల్, ఫుల్ లెంత్ ఉంటారు, పాజిటివ్ క్యారెక్టర్. అందరూ వచ్చి నెగిటివ్, లాస్ట్లో నెగిటివ్ మాడతారా అంటే అట్లా ఏం లేదు. అదే కొంచెం డబ్బు వచ్చాక, ఫేమ్ వచ్చాక, లేకపోతే ఆ పవర్ వచ్చాక మారిపోతారు కదా అనుకుంటారు. ఇప్పుడు మీరు కొత్త స్క్రిప్ట్ రాయాలి అయితే అది కాదు. ఓకే ఓకే అయితే ఓకే, ఏమో జరుగుంటుందా ఊహించుకుంటున్నాం, జస్ట్ ఇమాజినేషన్. ఆయన కూడా బాగా ఎంజాయ్ చేసి చేశారు. అంటే ఇన్ఫాక్ట్ ఆయనే బయట వెళ్ళి ఇలా వస్తుంది, అలా వస్తుంది, అలా వస్తుంది, ఇలా వస్తుంది అని చెప్పి అందరికీ చెప్తూ ఉన్నారు. షూట్ చేసిన తర్వాత, డబ్బింగ్ చెప్పిన తర్వాత కూడా. ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ గుడ్, వెరీ గుడ్ యాక్టర్. ఓకే. అండ్ సాగర్ గారు, జ్ఞాన్ సాగర్ గారు, మీరు చెప్పండి. అంటే మీరు ఇలాంటి మూవీ వచ్చిన తర్వాత ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే ఓకే, యాక్షన్ మూవీస్ నచ్చే వాళ్ళకి అరే ఏం ఎలివేషన్ అని విజిల్స్ వేస్తారు, నేనైతే పక్కా ఎంజాయ్ చేస్తాను. నాకు యాక్షన్ అట్లా ఎలివేషన్ వస్తే ఎంజాయ్ చేస్తాను. కొంతమంది అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు, లేడీస్ ఉంటారు, సో వాళ్ళకి ఎంత నచ్చుతుంది అనుకుంటున్నారు? అది ఇప్పుడు యాక్షన్ సినిమాలు నచ్చే వాళ్ళకి షర్ట్లు చించేసుకుంటారు, ఓకే, మిగతా వాళ్ళు రెండు చేతులు జోబులో పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఓకే, సైలెంట్ ఇలా పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు అంతేనా? ఓకే. అంటే బేసికలీ ఇట్స్ అంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ఒకటండి, ఇప్పుడు ఒట్టిన యాక్షన్ చేయాలంటే కనుక ఇట్ డజంట్ వర్క్. దే షుడ్ బి సమ్ ఎమోషన్ దట్ సపోర్టింగ్ ఇట్. సో ఆ ఎమోషన్ ఉన్నప్పుడు ఎవ్రీబడి కనెక్ట్స్. ఇఫ్ యూ సీ ద యాక్షన్ సీక్వెన్స్ ఆల్సో, నేను చెప్పానంటే కనుక మీకు ఆ టైప్లో అనిపిస్తుంది. ఏంటి 1 versus 20, 1 versus 50, 1 versus 100, 1 versus 1500. సో ఇట్లాంటి ఫైట్లు ఉంటాయి. సో మీరు వినటానికి అలా అనిపిస్తుంది, బట్ మీరు సినిమా వెళ్ళి చూసినప్పుడు దిస్ అన్ ఎమోషన్ దట్స్ సపోర్టింగ్ ఇట్, అండ్ ద క్యారెక్టర్ దట్ ఇస్ సపోర్టింగ్, హిస్ ఇంటెలిజెన్స్ ఇస్ సపోర్టింగ్ ఇట్. సో ఇవన్నీ సపోర్ట్ చేసేటప్పుడు ఇట్ లుక్ వెరీ నైస్. సో ఇట్స్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, ఇట్స్ జస్ట్ నాట్ ఫర్ దోస్ పీపుల్ హూ జస్ట్ లవ్ యాక్షన్. ఇట్స్ ఆల్ ఎంటైర్ ఫ్యామిలీ కూడా చూడొచ్చు, బికాస్ దిస్ అ డ్రామా, దిస్ అన్ ఎమోషన్ దట్స్ ఇన్వాల్వ్డ్. ఓకే. అండ్ మ్యూజిక్ చెప్పండి సార్, ఎన్ని సాంగ్స్ ఉన్నాయి టోటల్గా, అండ్ మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? ఇందులో ఇన్ఫాక్ట్ చాలా సాంగ్స్ ఉన్నాయి, బట్ కానీ అవి మూవీలో ఆ ఫ్లోలో ఎంజాయ్ చేసే ఎలిమెంటరీ థింగ్స్ ఉన్నాయి అవి. సో ఆల్రెడీ లాంచ్ అయిన హరోం హర సాంగ్ ఒకటి, హరోం హర సాంగ్ ఒకటి, కనులెందుకు ఒకటి, మురుగుడి మాయ ఒకటి. మురుగుడి మాయ లిరిక్స్ భలే ఉన్నాయండి. అంటే నాకు నాలుగు తిరగలేదు, బట్ వినడానికి బాగా అనిపించింది. అరే ఇది ఇలా, ఈ పదమా ఇలా అర్థమా అనిపించింది. నాకు మీనింగ్ తెలుసుకోవాలనిపించింది. బేసిక్ గా యాడ ఎండని సేప యాడి పుట్టలో పుట్టి సీమ అని ఒకటి ఉంటుంది. ఇది ఏడు చేపల కథ ఐడియా ఉంది. దాని మధ్యలో మీరు లింక్ చూస్తే ఎక్కడో ఏడు చేపల కథ దగ్గర మొదలయ్యి చీమ దగ్గరికి వెళ్తుంది. లింకులు కదా ప్రతిదీ. అవునవును. సో దేవుడు స్క్రీన్ ప్లే అలా ఉంటది, ఏది ఊరికి జరగదు. సో అది దాని తర్వాత రంగు రంగుల రెక్కల చప్పుడు అని ఒకటి ఉంటుంది. దాని మీనింగ్ ఏంటంటే బటర్ఫ్లై ఎఫెక్ట్. రంగు రంగులు. ఓకే చెప్పండి. రెక్కల చప్పుడు, అది రెక్కల ఊపుడు. సార్ పాడారు కదా సుధీర్బాబు గారు, మరి మాకోసం ఒక లైన్ పాడొచ్చు కదా. మ్యూజిక్ మీ అబ్బాయి అంత కాకుండా నేను కూడా ఇట్లా ట్రై చేస్తా కొంచెం. మంచి ఇద్దరితో ఎంజాయ్ చేసుకున్నాక ఎంత క్యూట్ అనిపించిందో చూసినప్పుడు. మరి మీరన్నా ఒక 2 lines మాకోసం. బీజేఎం అంటే ఇప్పుడు ఎలాగో మేము థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తాం, ఒక సాంగ్ అన్న మాకోసం. బీజేఎం కూడా పాడండి సార్. ఎల్లమ్మ కానీ దశ ఉంది కదా, ఎవరు వినలేదు ఇప్పుడు దాకా. అదేం లేదు. ఓకే ఓకే, భక్తి పాడగలరా ప్లీజ్? అది ఫస్ట్ టైం లిరిక్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. పోస్ట్ రిలీజ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? డేట్ ఏమైనా? పోస్ట్ రిలీజ్ అవుతుంది. ఓకే, అంటే ఈ 2 days లో అయిపోతుందా? లేదు, మీరు ప్లే చేసేయండి. అంతేనా? ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నేను ఆ టైంలో మేము మీకన్నా ముందే మేమే రిలీజ్ చేసుకుంటాం ఇన్స్టాలో. నో ప్రాబ్లం. చాలా మంచి ఎమోషనల్ డెప్త్ ఉన్న సిచ్యువేషన్, హై ఇంటెన్స్ ఎమోషన్ డెప్త్ ఉన్న సిచ్యువేషన్ సాంగ్. ఓకే, సో ఎక్స్క్లూజివ్గా మా మిర్చిలో ప్లే చేసేస్తాం. లిరిక్స్ చూసుకుంటారా? ఓకే, సో మన కోసం మన మిర్చిలో ఎక్స్క్లూజివ్గా హరం హర ఒక ఏమంటారండి దాన్ని, ఏం సాంగ్ లేకపోతే సాంగే కోర్ ఎమోషనల్ ఎంటిటీ, ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వగలిగే సాంగ్. ఓకే, ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే సాంగ్. ఇంకా రిలీజ్ చేయలేదు, ఎక్స్క్లూజివ్ గా మిర్చిలోనే ఇప్పుడు మనం లాంచ్ చేస్తున్నాం సాంగ్ ని. హియర్ వి గో.
భక్తిత్వ విముక్తి తన తల ఎత్తి కరమొక్కిన హరిహర శక్తి తర పూరిందట కథ తొలి శంఖం. భక్తిత్వ విముక్తి తన తల ఎత్తి కరమొక్కిన హరిహర శక్తి మా పాదమస్తక దాసోహం. యుద్ధానికి సిద్ధం పదమని శూలం కరవాలం అడగని సిద్ధింత్వా త్రిజను రిజిత మాసేనా. యుద్ధానికి సిద్ధం పదమని శూలం కరవాలం అడగని సిద్ధింత్వా త్రిజను రిజిత మాసేనా. అర్థించే తవమే అతడిని నిర్జిస్తూ మౌనం విడమని ఆయప్ప ఓర్పుకి ఇద కథ కొలమానం. సో ఇంకా సాగర్ గారు మీ సినిమా రాబోతోంది, మీ సెకండ్ బేబీ మూవీ రాబోతోంది. సో మా మిర్చి లిజనర్స్ కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఫస్ట్ బేబీ దత్తపుత్రిక. ఫస్ట్ ప్లేస్ కి తీసుకున్నారా ఆల్రెడీ? అది కథ నాది కాదు కాబట్టి ఇది నాకు యాక్చువల్ గా కంప్లీట్. ఓకే. నేను చాలా సార్లు చెప్పాను, అందుకనే నా ఫస్ట్ సినిమా సెహరీకి డైరెక్టెడ్ బై జ్ఞానసాగర్ ద్వారకా అని ఉంటుంది. సో హరోం హరాకి జ్ఞానసాగర్ ద్వారకా అని ఫిల్మ్ ఉంటుంది. డిఫరెన్స్ ఉంది. సో మా మిర్చి లిజనర్స్ కి మూవీ గురించి ఏం చెప్తారు? సో చాలా పట్టుకెళ్ళొచ్చు ఈ సినిమా నుంచి. యాక్షన్ లవర్స్ ఫుల్ యాక్షన్ ఎంజాయ్ చేయొచ్చు. మ్యూజిక్ లవర్స్ అయితే పిచ్చిగిపోతారు. ఈ సినిమా నేను చెప్తున్నా, రిలీజ్ అయిన పాటల గురించి కాదు కానీ ఈ ఓఎస్టీ కోసం పిచ్చిగా వెయిట్ చేస్తారు డెఫినెట్గా. అదైతే 100% షూర్. ఏదో అన్నారు గూస్ బంప్స్ వస్తుందని చెప్పేసి. నాకు తెలిసి సెకండ్ టైం వెళ్ళి ఫోన్ రికార్డింగ్ పెట్టేసుకుంటారని నా డౌట్. నేను రిలీజ్ చేయడం లేట్ అవుతాయి. నిజంగా అంత బాగుంది అది. ఇంకోటి ఏంటంటే ఇది డెఫినెట్గా ఓటీటీ సినిమా కాదు. నాకే నచ్చట్లేదు టీవీలో, డైరెక్టర్ గా చెప్తున్నా. థియేటర్ లో చూస్తేనే ఆ ఫీల్ ఉంటది. అంటే ఇంపాక్ట్, అంత ఇంపాక్ట్ థియేటర్ లో ఉన్న ఇంపాక్ట్ నాకు టీవీలో రావట్లేదు, చిన్న స్క్రీన్ లో నాకు రావట్లేదు. సో అందరూ ఏంటంటే థియేటర్కి వెళ్ళి చూడాలి. మేము ఇంకా ఓటీటీ కూడా త్వరగా రిలీజ్ చేయట్లేదు. మంచిది, త్వరగా చేయకండి. సో మన వాళ్ళు ఏంటంటే మళ్ళీ రిలీజ్ అయ్యాక థియేటర్లో చూసుకున్నాం కాదు. కొన్ని సినిమాలు థియేటర్లో చూడాలి. అండ్ ఇలాంటి ఫుల్ ఎలివేషన్ ఉన్న మూవీస్ మాత్రం కంపల్సరీ థియేటర్లో చూడాలి. అది కూడా ఫ్యామిలీ అందరు కలిసి చూసే మూవీ. రైట్? అండ్ సుధీర్ బాబు గారు మీరు చెప్పండి, మా మిర్చి లిజనర్స్ కి ఇన్ని అంటే ప్రతిసారి వెరైటీ ఫుడ్ మాకు సర్వ్ చేస్తూ ఉంటారు, మేము మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అండ్ ఈసారి స్పెషల్ గా హరోం హరా ఎలా ఉండబోతుంది? ఈసారి నేనేదో డిఫరెంట్ సినిమా చేస్తున్నానే కాదు, ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో ఇలాంటి ఒక బ్యాక్ డ్రాప్తో ఇప్పటివరకు ఏ సినిమా రాలేదు. అంటే హీరోనే గన్ను తయారు చేయడం అనేది ఈ కాన్సెప్ట్తో. సో ఇట్ విల్ బి వెరీ వెరీ న్యూ కమర్షియల్ సినిమా అనిపించి. ఇట్స్ న్యూ ఏజ్ కమర్షియల్ సినిమా. దేర్ విల్ బి లాట్ ఆఫ్ కంటెంట్ ఆల్సో. కంటెంట్ ఉన్న కమర్షియల్ సినిమా అని చెప్పనొచ్చు. అండ్ ఇందా నుంచి సుధీర్ బాబు మాస్ సంభవం అంటున్నారు. ఇట్స్ జస్ట్ నాట్ ఫర్ మై ఫ్యాన్స్, సినిమా లవర్స్ అందరికీ ఇది. బికాజ్ నేను ఎప్పుడు కమర్షియల్ సినిమా చేసినా సార్, ఐ బిలీవ్ వన్ థింగ్, హీరో అన్నవాడు కథలో నుంచి పుట్టాలి, కథలోనే గ్రో అవ్వాలి. సో అలాంటి క్యారెక్టర్ ఇది. సో ఎవ్రీబడి విల్ హ్యావ్ అ వెరీ నైస్ టైమ్ వాచింగ్ దిస్ ఫిల్మ్. June 14th నాకు ఇంతకుముందు సంభవం రిలీజ్ అయిన డేట్. సో ఐ హోప్ history repeats and I want everybody to go and watch it in big screen. Yes, thank you so much. And sir, మీరు అందరికీ తెలిసిందే, జనరల్గా థియేటర్లో చూసే మూవీ అదే ఎక్స్పీరియన్స్ ఓటీటీలో చూసిన, టీవీలో చూసిన చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ విజువల్ ఎక్స్ప్రెషన్ కానీ మ్యూజిక్ ఎక్స్ప్రెషన్ కానీ. సో 100% అందరికీ తెలిసిందే. బట్ ఒకటే మా నుండి రిక్వెస్ట్ ఏంటి అంటే 100% ఇది థియేటర్లో చూస్తే వచ్చే ఎక్స్పీరియన్స్, ఆ గూస్ బంప్స్ ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వకూడదని కోరుకుంటున్నాం. ఎందుకంటే డ్యామ్ షూర్గా మీ అందరూ ఎంజాయ్ చేస్తారు. కోర్ లెవెల్ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాతో పాటు ఇంటెన్స్ ఎమోషన్స్ ఉంటాయి. అండ్ ప్రతి 5 నిమిషాలకి గూస్ బంప్స్ అయితే పక్కా గ్యారంటీ. యా, ఈగర్లీ వెయిటింగ్ మీ అందరి రెస్పాన్స్ కోసం. డెఫినెట్లీ మీ అందరికి నచ్చుతుందని కాన్ఫిడెన్స్తో ఉన్నాం మేమందరం. ఓకే, సో మా సుధీర్ బాబు దొరికారు మాకు కాబట్టి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అనమాట ఇప్పుడు పర్సనల్గా. అండ్ చాలామంది ఇప్పుడు అంటున్నారు మీ అబ్బాయిని ఎప్పుడు ఇండస్ట్రీకి లాగేస్తారు, అండ్ మీ అబ్బాయి మహేష్ బాబుతో యాక్ట్ చేయబోతున్నారా, ఇలా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. దానికి మీరేం చెప్తారు? అండ్ మీ ఇద్దరు కలిసి యాక్ట్ చేసే ఛాన్స్ ఏమైనా ఉన్నాయా? ఒకవేళ వస్తే ఇలాంటి స్క్రిప్ట్ కావాలి, ఇలా చాలా ఉన్నాయి, మీరు ఒక ఆన్సర్లో ఏదో చెప్పండి. ఇవన్నీ జరుగుతాయి కదా, ఇవన్నిటికి టైం ఉంది. ఓకే, అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ 3 to 4 years బిఫోర్ he is going to be on this big screen. రైట్ నౌ అయితే కనుక చాలా ట్రైనింగ్ స్టేజ్లో ఉన్నాడు. ఆల్రెడీ ఈస్ డూయింగ్ సమ్ అన్బిలీవబుల్ థింగ్స్ I feel. So hopefully he'll have a very good launch. But నేనైతే సినిమా ప్రొడ్యూస్ చేయను. I feel తనలో వర్త్ ఉందంటే ప్రొడ్యూసర్ వచ్చి వాళ్ళే చేస్తారు.
సో నెపోటిజం అనేది మాట అయితే అనకూడదు. అంటే మేము ఇంటర్వ్యూ తీసుకోవడం మేము రెడీగా ఉన్నామంటే ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ రెడీగా ఉండే ఉంటారు. మీరు అన్నట్టు ఇంకా టైం వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నట్టున్నారు. పక్కా వస్తారు, అప్పుడు నేనే మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకుంటాను పక్క. అండ్ ఇంకొక క్వశ్చన్, మీరు మీ డ్రెస్సింగ్ సెన్స్ నాకు చాలా ఇష్టం, మీ స్టైల్ చాలా ఇష్టం నాకు. కొంచెం మా బాయ్స్కి, మా మిర్చి బాయ్స్కి ఏదైనా సజెస్ట్ చేయొచ్చు కదా, ఏ కాంబినేషన్ ఏదైనా మంచి కాంబినేషన్ చెప్పండి. ఏ కలర్ డ్రెస్ వేసుకుంటే కాంబినేషన్ అమ్మాయి పడుతుందని కాదు కానీ మీరు కత్తిలా కనబడతారు అని, కలర్ కాంబినేషన్స్ కానీ డ్రెస్సింగ్. అంటే ఫ్రాంక్లీ నేను ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ థింగ్. అంటే నాకు సూటే నేను చేసుకోగలను కానీ బట్ టు సరే మీలాగా ఐ వుడ్ సే సంథింగ్ లైక్ కీప్ ఇట్ వెరీ సింపుల్. ఒక ప్లెయిన్ వైట్ షర్ట్ అండ్ డెనిమ్ ప్యాంట్స్ గోస్ ఎనీ టైమ్ ఎనీ డే, పొద్దున సాయంత్రం ఏ ఈవెంట్కైనా సరే వేసుకొని వెళ్ళిపోవచ్చు. సో దట్స్ సంథింగ్ యూ నీడ్ టు హ్యావ్ ఇన్ అ వార్డ్రోబ్. అండ్ కుదిరితే ఇట్లాంటి ఒక షర్ట్స్ తీసుకోండి. ఎప్పుడైనా రాత్రి లేట్ అయినప్పుడు ఎప్పుడైనా మనకు వస్తే కార్లో పడేసామంటే రాత్రి లేట్గా అయింది అనుకుంటే నెక్స్ట్ ఇలా పెట్టేసుకొని వెళ్ళిపోవడం. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ యూ లుక్ లైక్ కూల్ డూడ్ లాగా. సో ఈ టిప్ మా వాళ్ళందరూ ఫాలో అయిపోండి ఇంకా. ఎస్, అండ్ థ్యాంక్ యూ. ఇంకో కొన్ని క్వశ్చన్స్ నేను అడుగుతాను, వాటికి ట్రూ ఆర్ ఫాల్సా ఆన్సర్ చెప్పాలి. నిజమా అబద్ధమా? మహేష్ బాబు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసిన బైక్ టీవీఎస్ 50. ట్రూ ఆర్ ఫాల్స్? ఐ థింక్ ఇట్స్ ట్రూ. ట్రూ. I don't know, I've heard somewhere, నాకు పర్సనల్ ఎక్కడో విన్నట్టు గుర్తు నాకు దీని గురించి. పర్ఫెక్ట్, ఎస్ ఇట్స్ ట్రూ. అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ మాకు గిన్నిస్ బుక్లో వాళ్ళు రికార్డ్ చేశారు ఆయన బర్త్డే రోజు, ఇది నిజమా? ఇది కూడా విన్నాను. కరెక్ట్. ఓకే. అండ్ ఇంకొక క్వశ్చన్, మహేష్ బాబు ఫేవరెట్ మీల్ వచ్చేసి కర్డ్ రైస్ అండ్ బర్గర్. ఐ డోంట్ థింక్ సో. కర్డ్ రైస్ ఏమో ఇప్పుడైతే కనుక చాలా మారిపోయింది. హీస్ గాట్ హిస్ ఓన్ ప్లాటర్, ఇట్స్ ఆల్ మెజర్డ్, క్యాలరీ కాన్షియస్. ఇవన్నీ అయితే ఒకప్పుడు ఐఎమ్ షూర్ హీ హ్యాడ్ ఆల్ దీస్ ఏమన్నా సరే మేబీ సమ్ 5-6 మేబీ 8 years బిఫోర్. అప్పటి నుంచి అయితే మారిపోయింది. అండ్ సుధీర్ బాబు SSMB రాజమౌళి గారి ఫిల్మ్లో ఉండబోతున్నారు. ఇంకోసారి చెప్పండి. రాజమౌళి గారి సినిమాలో సుధీర్ బాబు గారు యాక్ట్ చేస్తున్నారు, ఇది నిజమా అబద్ధమా? అబద్ధం. బట్ ఇది నిజం అవ్వాలి. ఎస్, ఓకే. అండ్ నెక్స్ట్, మహేష్ బాబు యాక్ట్ చేయబోతున్న నెక్స్ట్ రాజమౌళి గారి మూవీ స్టోరీ మీకు తెలుసు? కొంచెం తెలుసు, చెప్పచ్చు కదండి ఒక లైన్. మహేష్ బాబు అలా రోడ్ మీద వెళ్తే ఇలా రేడియో మిర్చికి వస్తాడు అనమాట. వినడానికి చాలా బాగుంది, మళ్ళీ చెప్పండి. వినడానికి నిజంగా బాగుంది. సో ఇలా వచ్చిన తర్వాత మీకు హాయ్ చెప్పారనమాట. హాయ్ చెప్పిన తర్వాత మీరు సరిగ్గా రిసీవ్ చేసుకోలేదంట, మీ మేనేజర్ మిమ్మల్ని తీస్తారంట ఉద్యోగం. అబ్బా వద్దు, ఇలాంటి వద్దు, కానీ రావడం వరకు బాగుంది, అది మాత్రం ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.